రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మనతో గొప్ప వాగ్దానము చేయించున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు ఈరోజు చాలా గొప్పగా మనతో ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఏమిటి అంటే, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా వెలుగునిస్తాం ఏంటండి? సూర్యుడే కదా. పగటి వేళలో సూర్యుడు మనకి వెలుగుగా ఉంటాడు, రాత్రి వేళలో చంద్రుడు మనకి వెలుగునిస్తాడు. అయితే నీ జీవితంలో సూర్య చంద్రులతో పని లేకుండా నీ జీవితం అంతా కూడా వెలుగుమయముగా మార్చుటకు మరి నీ దేవుడినైనటువంటి నేను నీకు తోడుగా ఉండి నీ జీవితాన్ని వెలుగుగా మారుస్తాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో సూర్యుడు పగలు మాత్రమే ఉంటాడు, చంద్రుడు రాత్రి మాత్రమే ఉంటాడు. కానీ పగలు రాత్రి అసలు వాడిపోయినటువంటి వాడుగా, అస్తమించినటువంటి వాడిగా, క్షీణించినటువంటి వాడుగా నేను నీకు వెలుగుగా ఉంటాను. నేను నిత్యమైనటువంటి వెలుగుగా ఉంటాను. నీకు త్రోవ చూపుతాను, నేను నడిపిస్తాను, నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటానని దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనకు తెలియచేస్తున్నారు. హల్లెలూయా. మరి నిత్యమైనటువంటి వెలుగుగా దేవుడే మనకుండి ఆయనే మనల్ని నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నారంటే మనకింతకంటే కావాల్సినటువంటి ఏముందండి కదా. వాక్యం అనేటువంటి వెలుగు మనకు ఉంటే మరి మనము చీకటైనా సరే పగలైనా సరే సూర్యుడున్నా లేకున్నా చంద్రుడున్నా లేకున్నా మనము మరి చాలా చక్కగా మన బ్రతుకులు మరి వెలుగుతూ ఉంటాయి కదా. మరి అటువంటి వెలుగును దేవుడు మనకి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. వాక్యపు వెలుగులో మనల్ని నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన యొక్క వెలుగులో మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఆయన యొక్క తేజో మహిమ చాలా గొప్పది. ఆయన మన పైన ఏదైతే ప్రకాశింప చేయాలి అనుకుంటున్నారో ఆ వెలుగు అనేది చాలా గొప్పది కదండి. మరి వాక్యం అనేటువంటి వెలుగు ఎప్పటికీ కూడా అది ఆరిపోయేది కాదు, ఎప్పటికీ కూడా అది క్షీణించేది కాదు. అలాంటి నిత్యమైనటువంటి గొప్ప వెలుగును మన పైన ప్రకాశింప చేయుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఇన్ని రోజులు మనము కృంగిపోయామేమో, కుమిలిపోయామేమో, మన బ్రతుకు భారముగా అయిందేమో. అయితే దేవుడు అంటున్నాడు, నీ దుఃఖ దినములను నేను సమాప్తం చేస్తా. నువ్వు ఇంకా సంతోషముతో ఉంటావు. నువ్వు బాధపడుతున్నావు, వేదన చెందుతున్నావు, దిగులు చెందుతున్నావు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నీవు నాకు దూరం అయిపోయావని ఎంతగానో కుమిలిపోతున్నావేమో. అయితే నేను మరలా నేను ఎన్నుకుంటున్నా. నీ దుఃఖాన్ని అంతటిని నేను ఇంకా తొలగించేస్తున్నా. నీ జీవితంలో నిత్యమైనటువంటి వెలుగుగా నేనే ఉంటాను. సూర్యుడు నీకు అవసరం లేదు, చంద్రుడు నీకు అవసరం లేదు. ఎందుకంటే అవి నశించిపోతాయి, అవి కొంతకాలమే ఉంటాయి. కానీ నేను శాశ్వతమైనటువంటి దేవుని కనుక, నేను నిజమైనటువంటి దేవుని కనుక, నేను నిత్యము నీకు తోడుగా ఉండేటువంటి వాడిని కనుక నా వెలుగు నీకు ఇస్తా, నా వెలుగులో నేను నడిపిస్తా, నేను నిన్ను నడిపిస్తా, నేను నీకు తోడుగా ఉంటా. నీవు నా బిడ్డగా ఉన్నట్లయితే నేను నిన్ను మరి గొప్పగా మార్చుకుంటాను అని దేవుడి యొక్క ఉదయకాల సమయంలో సెలవిస్తున్నాడు. ఆయనే గొప్ప ఆభరణముగా, ఆయనే గొప్ప వెలుగుగా, ఆయనే గొప్ప మరి ప్రకాశవంతుడిగా మన జీవితాన్ని ఆయన ప్రకాశింప చేయబోతున్నాడు. కాబట్టి మనం ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ దేవుని పైన ఆధారపడదాం. వాక్యం అనేటువంటి వెలుగులో మనం నడుద్దాం, మన త్రోవలను సరళం చేసుకుందాం, మన బ్రతుకులను మార్చుకుందాం. చీకటిని విడిచిపెట్టి చీకటి క్రియలు అసహించుకుంటూ మరి వాక్యం అనేటువంటి వెలుగు యొద్దకు, దేవుని అనేటువంటి వెలుగు యొద్దకు మనం వచ్చి మన బ్రతుకులను మార్చుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ యేసయ్యా, మీకు వందనాలు. సర్వాధిపతి అయినటువంటి మా దేవ, మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులను చెల్లించుకుంటున్నాను. ప్రభా, నీ యొక్క కృప, నీ యొక్క కాపుదల మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ప్రభా అయా, మీరే మాకును తోడుగా ఉండమని తండ్రి వేడుకుంటున్నాము. అయ్యా నా తండ్రి, నాయన తండ్రి సంతోషంతో మమ్మల్ని నింపమని, మా దుఃఖంను తొలగించమని ప్రభా వేడుకుంటున్నాం. తండ్రి మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని, ప్రార్థన దయచేసి మీ పాద సన్ని చేర్చుకోమని యేసయ్యా అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించినాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. Praise the Lord everyone. May God bless you all.